మీ కొబ్బరి తోటలో కూడా ఈ నర్సరీని డెవలప్ చేస్తున్నారు, కొబ్బరి నర్సరీ. ఇది మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా అయితే టెంకాయలు గానో బోండాలు గానో అమ్మేస్తుంటారు కదా, నర్సరీ డెవలప్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అది యాక్చువల్గా మా తండ్రి గారు గత 40 ఏళ్ళ నుంచి మంచి చెట్లు విత్తనం తీసి అవి నేలలో పాతి అవి అదే మొక్కలు మళ్ళీ మేము చేలు వేసుకోవడానికి తర్వాత బయట అమ్మడానికి కూడా జరిగేది. అంటే బాగా తక్కువలో జరిగేది, లిమిట్గా చేసేవారు. ఈ ఆ చెట్లు బాగా కాసాయి. మా ఫాదర్ ఇచ్చిన చెట్లు వాళ్ళకి రైతులకు ఇచ్చినప్పుడు బాగా కాసాయి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రాసెస్ కొబ్బరి విత్తనం తీయటం ఇవన్నీ ఫస్ట్లో మా ఫాదరు దగ్గర నేర్చుకున్న పద్ధతి వల్ల నేను విత్తనం తీయడం జరిగింది. ఇంకా దీన్ని 100% మనం కరెక్ట్గా విత్తనం కొబ్బరి విత్తనం రైతులకు ఇవ్వాలి. ఇది 60 సంవత్సరాలు కాసే మొక్క. అంచేత అంబాజీపేట పరిశోధన కేంద్రం నుంచి సైంటిస్టులు తీసుకొచ్చి వాళ్ళ చేత మార్కింగ్ వేయటం జరిగింది. అదే నా చెట్ల పైన విత్తనం చెట్టు వైట్ పెయింట్, కొన్నిటికేమో రెడ్ బోర్డర్ లాగా అట్లా. రెడ్ బోర్డర్. ఓకే, రెడ్ బోర్డర్ వేసిన చెట్లే విత్తనం తీయమని వాళ్ళు సలహా ఇచ్చారు. వాటి నుంచే మీరు తీస్తున్నారు. ఆ చెట్లు విత్తనం తీసి అవి వేరేగా చోటు నుంచి మళ్ళా అంబాజీపేట పరిశోధన కేంద్రం నుంచే వాళ్ళకి ఎవరైతే గ్రేడింగ్ చేస్తున్నారో ఆ గ్రేడింగ్ ఎంప్లాయీని ఆదివారం లేదా సెలవు రోజున వాళ్ళని పంపించమని కోరి వాళ్ళే మనకి మళ్ళీ విత్తనం గ్రేడింగ్ చేస్తున్నారు. నేను రైతుకి నేను మీకు మంచి విత్తనం చెప్పడానికి ఆస్కారం ఉంది. రెండోది రైతులు కూడా మొక్క తీసుకెళ్ళాక తొందరలో కాపు రావటం, మంచి విత్తనం అనుకోవటం, వాళ్ళే తెలుసు ఒకళ్ళొకళ్ళు తెలుసుకుని అలాగా పలు రైతులు వచ్చి విత్తనం పట్టుకెళ్ళడం జరుగుతుంది. అంటే మీరు అంటే చెట్టు నుంచి రాలినాక తీసుకుంటారా, లేదంటే ఎవరినైనా ఎండుకాయ కదా మనకు చెట్టు నుంచి పండు అయ్యాక ఫ్రూట్ టైప్లో బోండం ముదురుతుంది. దాని తర్వాత ఇంకా పండు అవుతుంది. బొండం నుంచి ముదిరాక మామూలుగా కాయ అమ్మకాన్ని తీసుకుంటారు. దాని తర్వాత స్టేజ్ పండు అవుతుంది. పండు ఎండుకాయలు తీసి అవి సెపరేట్ పెడితే ఆ గ్రేడింగ్ అతను వచ్చి కొన్ని కాయలు 10 రోజులు నాటండి. వాటర్ ఎక్కువ ఉండకూడదు, 20% వాటరే ఉండాలండి కాయలో. అప్పుడు అది నాటడానికి పనిచేస్తుంది.